అందరికీ నమస్తే. గ్యారంటీలు అంటేనే మొత్తం పగలబడి నవ్వే కాడికి వచ్చింది. ఎక్కడి దాకా వచ్చిందంటే కాంగ్రెస్ గ్యారంటీలు. హిమాచల్ ప్రదేశ్లో 7 గ్యారంటీలు ఇచ్చిండ్రు. హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందంటే కర్ణాటక ఎలక్షన్స్ కన్నా ముందు జరిగింది. తర్వాత కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చారు. తర్వాత తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చారు, 7 కూడా అధికారంలోకి వచ్చారు. హర్యానా ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. హర్యానాలో మళ్ళీ 7 గ్యారంటీలు చెప్తున్నారు వీళ్ళు. హర్యానాలో 7 గ్యారంటీలు. అసలు ఈ 3 రాష్ట్రాలలో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారంటీల పరిస్థితి ఏంది? గుండె మీద చేసుకొని చెప్పగలరా గ్యారంటీలు అమలు చేసినామని? ఉత్తగా నోట నాలుగుంది కదా అని చెప్పేసి గ్యారంటీలు అన్నీ అమలు చేసినామని చెప్తారు వీళ్ళు, కానీ తెలియదా? మొన్న ప్రజాపాలన దినోత్సవం రోజు స్పీచ్ చూడండి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఒకసారి చూడండి. ఓలా అన్ని గ్యారంటీలు అమలు చేస్తే చెప్తారు కదా మేము పలానా గ్యారంటీ అమలు చేసినామని. చెప్పలే. వాళ్ళు చెప్పింది గదే లెక్క. ఏం లెక్క? మేము ఫ్రీ బస్ ఇచ్చినాం. నాకు నిన్న ఒక ఆఫీసర్ చెప్తున్నాడు, ఈ ఫ్రీ సిలిండర్ చూడండి, నేను అందుకే పాక్షికమంటున్నా. వీళ్ళు ఇచ్చింది ఫుల్ ఇచ్చిన స్కీమ్ ఒకటే, ఓన్లీ ఫ్రీ బస్. ఈ సిలిండర్ల విషయంలో సిలిండర్ 500 రూపీస్కి ఇస్తున్నారు కదా, ఈ సిలిండర్ 500 రూపీసు ప్లస్ ఈ కరెంటు 200 యూనిట్స్ కరెంటు. వీళ్ళు గ్యాస్ 500 రూపీస్కి ఇస్తామంటారు కదా, ఎంతమందికి ఇచ్చింది తెలుసా? నవ్వుకోవాలి. 24 లక్షల పైన దరఖాస్తులు వచ్చినాయంట. 24 lakhs. మొన్న ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చారు కదా, 500 రూపాయల సిలిండర్ కోసం 24 లక్షల మంది కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. 24,74,000 మంది చేసుకుంటే 19,10,000 కుటుంబాలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంట. వీళ్ళు రేషన్ కార్డు లేకపోయినా మీరు అప్లై చేసుకుంటున్నారు కదా, ఒక 5-6 లక్షల మంది ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. సరే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 19,10,000 మంది ఉన్నారు. అందులో సబ్సిడీ గ్యాస్ మాత్రం 3 లక్షల లోపు కనెక్షన్దారులకు మాత్రమే ఇస్తున్నారంట. ఏం లెక్క ఇది? 3 లక్షల మందికి ఇస్తున్నారంట. 19 లక్షల మంది ఎలిజిబిలిటీ అయితే 3 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారంట. అదో స్కీము ఇప్పుడు అమలు అవుతుందని చెప్పుకోవాలి మనం. సేమ్ 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ కూడా సేమ్ 200 కూడా చాలా తక్కువ మందికి ఇస్తున్నారు, చాలా తక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారు. అది కూడా ఉత్తదే. ఒక బస్తీలో అంటే ఏముంటుంది, 200 ఇంట్లో లోపే కాలుస్తారు అందరూ. ఒక బస్తీలో ఒక 70 ఇండ్లు ఉంటే వీళ్ళు ఇచ్చేది 10 ఇండ్లకు కూడా ఇయ్యరు, 10 ఇండ్లు కూడా ఇయ్యరు. వీళ్ళు లెక్కేసుకొని ఒకసారి అట్లా పోయి రమ్మన్నాను ఎమ్మెల్యేని, తెలుస్తుంది. ఓ బస్తీలకో లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఏరియాకి పోయి అట్లా పోయి మీకు వస్తుందా అని అడిగిరానండి, రాసుకోండి. మీరు తెల్ల పేపర్ తీసుకొని పోతే తెల్ల పేపరే ఉంటుంది, ఎందుకంటే మీరు రాసేది తక్కువనే ఉంటుంది, ఏముండదు ఆడ. అంత దారుణమైన సిచ్యువేషన్లో అది ఉంది. సరే, గ్యారంటీలు ఇంకా మన దగ్గర మిగతా గ్యారంటీ గురించి మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మహిళలకు 3,500 రూపాయలు లేదు, రైతు భరోసా 15,000 రూపాయలు లేదు, కూలీలకు 12,000 రూపాయలు లేదు, వికాస్ విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డు ఫీజు రియంబర్స్మెంట్ కార్డే ఏటీఎం కార్డు ఇచ్చేస్తే మీరు కోసుకోవచ్చు అన్నారు, లేదు. ఇంకా తులం బంగారం రాదు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మేము అన్నీ అమలు చేసామని చెప్పుకుంటారు కదా. సరే, ఇప్పుడు హర్యానా వంతు వచ్చింది. హర్యానాలో కూడా 7 ఇచ్చిర్రంట, 7 గ్యారంటీలు ఇస్తున్నారంట. ఈ గ్యారంటీల గురించి మాట్లాడాలంటే నవ్వు వస్తుంది కొద్దిగా. ఇంకో ఇవి గ్యారంటీలు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలో అంశాలు. మహిళలు నెలకు 2,000 రూపాయలు ఇస్తారంట. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది. హిమాచల్ ప్రదేశ్లో 300 యూనిట్లు కరెంటు ఫ్రీ. ఆ స్కీమ్ను 2 నెలలు ఇచ్చి ఇప్పుడు కట్ చేసి 150కి ఇస్తామంటున్నారు. 2 నెలల తర్వాత 150 కూడా ఎత్తేస్తారు. బస్సు ఫ్రీ. ఇప్పుడు 50% ఛార్జెస్ వసూలు చేస్తున్నారు ఈ మంత్కి హిమాచల్ ప్రదేశ్లో. మాతో అయితే లేదు నడుపుడని. మొత్తం అప్పులు వెళ్ళేసినారు, అప్పులు తేలిపోయినారు. అప్పులు చేసిన దానికన్నా ఎక్కువ అప్పు చేసారు. మన దగ్గర కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ చెప్పినా కదా. వృద్ధాప్య పెన్షన్ 6,000 రూపాయలు. వీళ్ళు ఏం చేద్దామనుకుంటారు? భారతదేశాన్ని మొత్తం శ్రీలంక వేద్దామనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా వేద్దామనుకుంటున్నారా తెలియదు. 6,000 రూపాయలు అంటే పెన్షన్. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్. ఒంటరి మహిళల పెన్షన్ 6,000 రూపాయలు. మన దగ్గర 4,000 రూపాయలు ఇచ్చి ఇప్పటికి ఇవ్వలే, 2,000 రూపాయలే ఇస్తున్నారు. 4,000 రూపాయలు నాకు తెలిసి అది అందుకోకుండా చాలామంది పోతున్నారు ముసలోళ్ళు. ఆ సిచ్యువేషన్ ఉంది. తర్వాత 2 లక్షల ఉద్యోగాల భర్తీ. డిసెంబర్లో 2 లక్షల ఉద్యోగాలు మన దగ్గర. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఇప్పటికీ? వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఒక్కరు కూడా నియామక పత్రం ఇవ్వాలి ఇప్పటిదాకా 9 నెలల కాలంలో. ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం మనలాగానే ఉంటుంది. 10 లక్షలది అమలు చేస్తున్నామన్నారు కదా. నేను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు జగిత్యాల, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఈ 5 లక్షల రూపాయలే ఉంది, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంది, దీన్ని 10 లక్షలకు పెంచని మనం హామీ ఇచ్చినాం కదా, పెంచండి అంటున్నారు. అది మరి వీళ్ళు పెంచమంటున్నారు, ఆయన పెంచమంటున్నారు. పేదలందరికీ 100 గజాల ఇంటి స్థలం కథం, కేల్ కథం, దుకాన్ బంద్. పేదలందరికీ 100 గజాల ఇంటి జాగిస్తారంట వీళ్ళు హర్యానాలో.
3.5 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3.5 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారంట మళ్ళా. తర్వాత మద్దతు ధర చట్టం అయిపోయింది. కీలకతం దుకాణం. మద్దతు ధర చట్టం రాష్ట్రం చేస్తుందా? రాష్ట్రం చేయవచ్చా మద్దతు ధర చట్టం? సెంట్రల్ చేస్తుంది, దాన్ని మనం అమలు చేయాలి. అక్కడ జనాలను బూడి కొట్టించు. సేమ్ తెలంగాణ జనాలను ఎట్లా బూడి కొట్టించారో కర్ణాటక జనాలను ఎట్లా బూడి కొట్టి, కర్ణాటకలో ఏదో తెలుసుగా సిచ్యువేషన్ మీకు. కర్ణాటకలో కూడా సేమ్. ఆ పైన వీళ్ళు చూపించేదేమో మొత్తం గుమ్మడికాయ చూపిస్తారు, చేసేది మాత్రం నిమ్మకాయ, అవసరమైతే రేగికాయ ఉంటుంది చూసిండ్రా, రేగికాయ, ఇంకొక ఉంటాయి చిన్న చిన్న కాయలు, ఆ కాయలు చూపిస్తారు వీళ్ళు. ఇన్ని హామీలు ఇచ్చిర్రు, మన దగ్గర కూడా ఇట్లాంటి హామీలే ఇచ్చిర్రు, ఓట్లు అయిపోయినాయి, చేతులు ఎత్తేసిండ్రు. కర్ణాటక ఎలక్షన్ అయిపోయింది, చేతులు ఎత్తేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్లో మొత్తానికి చేతులు ఎత్తేసి కాలు పైకి వేసి తలకాయ కిందికి వేసిండ్రు. ఆ సిచ్యువేషన్ నెక్స్ట్ కర్ణాటకకు నెక్స్ట్ తెలంగాణకు రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు హర్యానాలో ఇది ఎంత పెద్ద మోసం చెప్పండి, ఎంత పెద్ద మోసం. ఇప్పుడు హర్యానా ప్రజలకు ఎవడు చెప్పాలి ఇవన్నీ మోసాలని? చేసినాం. తెలంగాణలో కూడా మొత్తం రుణమాఫీ కూడా మొత్తం చేసేసినామని చెప్పుకొని తిరుగుతారు. ఇంకా ఇప్పుడు ఆ స్టేట్లలో చేసింది లేదు. సేమ్ కర్ణాటకలో ప్రజలు చెప్తే మనం విన్నామా? కర్ణాటకలో మన బార్డర్లో ఉండే ప్రజలు చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు, అయ్యో రామా వీళ్ళు చేసింది లేదు ఏం లేదు, ఉత్తవే ఆ గ్యారెంటీలు వద్దు మీరు వినకండ్రి అని అంటే, మనలో కర్ణాటకలో అమలు చేస్తుర్రు, ఎందుకు చేయరు? చేస్తారు. ఆయన గుద్ది పెట్టారు. లాస్ట్ ఇప్పుడు ఆ గుద్దులు ఏదో మనకు రిటర్న్ వస్తున్నాయి, రిటర్న్ గిఫ్ట్లు వస్తున్నాయి అవన్నీ. ఇప్పుడు హర్యానా జనం ఎవరు చెప్తే నమ్ముతారో తెలియదు. మరి ఈ 3 స్టేట్లు ఉదాహరణ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఎట్లాంటి గ్యారెంటీలు ఇచ్చి ఎట్లా బోల్తా కొట్టించారు జనాలను, ఎట్లా నాశనం అయిపోయినాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎట్లా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వంతు హర్యానా. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కామెంట్ రూపంలో మీ రెస్పాన్స్ బాగా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.